ఇగో అందరు బాగున్నారా? ఈరోజు దునియాలో ఏం జరుగుతుందో జరసేపు చెప్తా. ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా? రేపటి నుండి ఇంకా మంచి మంచి ముచ్చట్లు చెప్తా. ఎక్కడికన్నా తొందరగా పోవాలంటే బస్ ఎక్కేటప్పుడు ఏం చూసుకుంటాం? పర్సు, అందులో ఛార్జింగ్ మందం, పైసలు ఉన్నాయా అని. ఇప్పుడు ఆ బాధ లేదు, డైరెక్ట్ ఎక్కురు బస్సు. అదే మరి హైదరాబాద్లో ఆన్లైన్ పేమెంట్ అయింది. చేతిలో పైసలు బస్ కొనిక ఒక 100 రూపాయలు ఉంటాయి మామ అంటే మీ ఫ్రెండ్స్ ఏమంటారు? అరే ఫోన్లు ఉన్నాయి మామ అని అంటారు కదా. ఇక ఇప్పటి నుంచి మీ దగ్గర పైసలు లేకున్నా ఫోన్లు లేకున్నా బస్ ఎక్కి అరే బస్సులో ఉన్న మామ ఛార్జీకి పైసలు కొట్టు అంటే కథం, ఇంకా మీరు పోవచ్చు. ఇంకా చిల్లర డబ్బుల కోసం కష్టాలు పోయినాయి. హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సులో యూపీఐ పేమెంట్స్ నడుస్తున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తే టికెట్ వస్తుంది. పేపర్ వస్తుందా? మన ఊర్లల్లో వ్యవసాయం అంటే ఎట్లుంటుంది? ఆదాయం ₹1 ఉంటే ఖర్చు ₹10 అవుతుంది. ఏ పంట వేసినా ఎంతో కొంత నష్టం తప్ప లాభమే ఉండదు. ఒక్కోసారి అయితే అప్పు మిగులుతుంది. అప్పులు పెరిగిపోయి పత్తి రైతులు ఎంతో మంది ఉరువెట్టుకొని చచ్చిపోయిన వార్తలు కూడా మనం చదువుతూనే ఉంటాం కదా. వ్యవసాయం పరిస్థితి ఇట్లుందని మనం బాధపడుతుంటే మోడీ సారు ఒక గుడ్ న్యూస్ చెప్పిండు రైతులకి. మీరు పత్తి, వరి పంట, మిర్చి గివి కాదు, నేను చెప్పినట్టు నిమ్మగడ్డి పంట వేయండి. ఇక చూసుకోండి, మీకు పైసలే పైసలు, పైసలే పైసలు. డబ్బుల కట్టలు లెక్క పెట్టుకోలేక మీరే చచ్చిపోవాలని అంటుండు మోడీ సార్. ఆదివారం మోడీ సాబు అందరితోని మన్ కీ బాత్ అని ఒక ప్రోగ్రాంలో మాట్లాడతాడు కదా. అట్లా నిన్నటి ఆదివారంలో ఈ నిమ్మగడ్డి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పిండు. ఇంక ఈ నిమ్మగడ్డి అంటే ఆవులు బర్రెలు తినేది అనుకుంటున్నారా ఏంది? కాదు, ఆ గడ్డిని ఆవులు కాదు కదా, ఏ జంతువు తినదు. అసలు వాసన కూడా చూడమంట. మరి ఈ గడ్డిని ఏం తింటాయి అనుకుంటున్నారా? ఇది తినే గడ్డి కాదు. ఈ నిమ్మగడ్డి నుంచి నూనె తీస్తారంట. ఈ నిమ్మగడ్డి నుంచి తయారు చేసిన నూనెకు మార్కెట్లో మస్తు డిమాండ్ ఉందంట. మంచి మంచి వాసన సబ్బులు, నూనెలు, జబ్బులు వస్తే మింగే మందులలో కూడా వాడతారంట. 1 లీటర్ నుమ్మ నూనె ₹1500 ధర ఉందంట. దీనికి పెట్టుబడి కూడా తక్కువనే అవుతుందంట. ఒక్కసారి 20,000 పెట్టి గడ్డి గింజలు చల్లితే 5-6 సంవత్సరాల దాకా గడ్డి మొలుస్తూనే ఉంటుందంట. ఇంకా దున్నే పని లేదు, పురుగుల మందులు, ఎరువులు ఇవేవి చల్లని అవసరం లేదంట. గడ్డి కోసుకోవడం, డబ్బులు లెక్కేసుకోవడం. ఏడాదికి ఎకరానికి 2 లక్షలు సంపాదించుకోవచ్చు అంట. అంతా బాగానే ఉంది కానీ ఈ గడ్డిని మరి ఏ కంపెనీ వాళ్ళు కొంటారో వివరాలు కనుక్కోవాలి. లేకపోతే మామూలు గడ్డి అంటే బర్లన్న తింటే ఎవ్వరు కనుక్కోపోతే ఈ గడ్డి ఏం చేసుకోవాలి? మోడీ సార్ చెప్పాలి. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ఇగో మనం అధికారంలో ఉన్నంత కాలం మనం ఏం చేసినా నడుస్తుంది. మనం అధికారం దిగిపోయినాక టైం రివర్స్ అవుతుంది అంటారు కదా. మనకు టైం బాగున్నప్పుడు ఏం చెప్పినా నడుస్తుంది. టైం బాగాలేకపోతే తాడు కూడా పామాయి మెడకు చుట్టుకుంటుందంట. అట్లనే ఉన్నది మన పోసాని కృష్ణమురళి సార్ ముచ్చట. ఐ లవ్ యూ రాజా, ఏంటి రాజా బాగున్నావా రాజా అంటూ మీడియాకు మంచి కంటెంట్ ఇస్తుండే కదా. ఐ లవ్ యూ రాజా, లవ్ యూ రాజా, లవ్ యూ రాజా. పాపం ఈ సార్ జగన్ సార్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోసాని సార్ వైభోగం ఎట్లుంటుండే? అంగరంగ వైభవంగా ఉంటుండే కదా. గవర్నమెంట్ కార్లు, ప్రెస్ మీట్లు పెడితే మొత్తం కెమెరాలు, మైకులు, రిపోర్టర్లు సార్ ఏం చెప్తారా అని వెయిట్ చేసేటోళ్ళు. ఇంకా సార్ ఏమన్నా తక్కువ? సార్ ఏం మాట్లాడినా బ్రేకింగ్ న్యూస్ అవుతుండే. పాపం ఈ సారు ఓపెన్గా మాట్లాడతాడని రిపోర్టర్లు ఇంకొన్ని సెన్సేషనల్ క్వశ్చన్స్ అడుగుతుండే. సార్ ఏమన్నా తక్కువనా? మీడియాని కెమెరాలను చూసి ఇంకొంచెం రెచ్చిపోతుంటుండే. అదంతా అప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది కదా, సీన్ రివర్స్ అయింది. పాపం లోకేష్ సార్ రెడ్ బుక్లా పోసాని పేరు కూడా ఉన్నట్టుంది. మొన్న వచ్చి నైటే అరెస్ట్ చేసిర్రు. కడప జిల్లా రాజంపేట పోలీసు వాళ్ళు పట్టుకొని వేయరు కదా. మళ్ళీ ఆ కేసు అయిపోకముందే పల్నాడు నుంచి రాజంపేటకు పోలీసులు వచ్చిర్రు. వాళ్ళకంటే ముందే ఎత్తుకొని పోనీక అనంతపురం పోలీసులు కాపలా కాస్తున్నారంట. మొత్తం సార్ మీద 15 కేసులు పెట్టిరంట. అంటే ఒకటైపోయినాక ఒకటి ఇంకా సార్ మీద కేసులు పెడుతూనే ఉంటారా? ఎప్పటికి జైల్లోనే పెడతారా ఏంది ఈ సార్ని? అయినా ఈ సార్ ఒక్కడే మాట్లాడిండా? శ్రీరెడ్డి, రోజా మేడం, శ్యామలక్క ఇట్లా చాలా మంది మాట్లాడారు కదా. వాళ్ళందరిని వదిలిపెట్టి పోసాని
మాత్రమే టార్గెట్ చేయడం న్యాయమేనా అని కొందరు అంటున్నారు. ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా అని ఏం మాట్లాడినేం కాదని ఇప్పుడు రెచ్చిపోతే రేపు ఆ గవర్నమెంట్ పోయినాక ఇట్లనే కేసుల పాలుగా వస్తుందేమో అని పొలిటికల్ జనం గుసగుస చెప్పుకుంటున్నారంట. ఆంధ్రాలో అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ఎక్కడో మారుమూలలుండే గిరిజనులుండే వీరభద్రపేటల ప్రజలు మీకు దండం పెడతామయ్యా మాకు రోడ్లు వేపియండి పవన్ కళ్యాణ్ సార్ అని చిన్న పిల్లలు మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతున్నారు. అక్కడ రోడ్డు చక్కగా లేక నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా, చిన్నపిల్లలు బడికి పోవాలన్నా, పానం బాగాలేకపోతే హాస్పిటల్కి పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారంట. 2024లో ఇద్దరు చిన్నపిల్లలకు ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళనిక రోడ్డు చక్కగా లేక చనిపోయారంట. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు ఒకసారి ఆ ఊరికి పోయిందంట. అప్పుడు ఎక్కడ గిరిజన గ్రామం ఉన్నా కూడా రోడ్డు వేపిస్తా అని మాటిచ్చిపోయిందంట. మరి ఇప్పుడు ఎక్కడ పోయిండో చిన్న ముఖ్యమంత్రి. 6 నెలల కింద పెద్ద ఆఫీసర్లు కూడా ఒకసారి ఆ ఊరికి వేయరంట. పోయినప్పుడు మీకు రోడ్లు వచ్చేటట్టు చూస్తామని వాళ్ళు కూడా చెప్పిర్రంట. ఇంక ఇప్పుడేమో జాడలేరు. ఇంకా నియోజకవర్గ ఎమ్మెల్యేకైతే ఆ ఊరు ఎక్కడుందో కూడా తెలియదంట. ఆ ఊర్లో జనాలు అంటారు పవన్ కళ్యాణ్ అయినా కూటమి ప్రభుత్వం అయినా దీని గురించి పట్టించుకోరు సారు, గిరిజన ప్రజలు మోకాళ్ళ మీద కూర్చొని వేడుకుంటారు. వాళ్ళ వీడియో తొందరగా గవర్నమెంట్ దగ్గరకు పోయి ప్రభుత్వం చూసి ఆ ఊరుకు తొందరగా రోడ్డు వేపిస్తే బాగుండు. బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. ప్రపంచం అంతటా సినిమా రంగంలో పెద్ద అవార్డు అంటే ఏంటి? ఆస్కార్ అవార్డు కదా. రష్యాలో తక్కువ పైసలు పెట్టి వేశ్య గురించి తీస్తే ఒక సినిమాకు 4 ఆస్కార్ అవార్డులు వచ్చినాయంట. రికార్డు సృష్టించిండు ఈ డైరెక్టరు. ఇంతకీ ఆ సినిమా పేరేంది, దాని కథ ఏంది చెప్తా. ఆ సినిమా పేరు అరోరా. అరోరా అంటే తెలుగులో అర్థం గౌరవం అని అర్థం. అయితే ఒక 23 ఏళ్ల వయసున్న వేశ్య గురించి సినిమా మొత్తం నడుస్తుందంట. ఆ వేశ్యల క్యారెక్టర్ ఉన్న పేరు యానీ. అయితే ఒక డబ్బున్న ధనవంతుని కొడుకు, ఆయన పేరు వన్య. ఒకసారి ఈయన దగ్గరికి వృత్తిలో భాగంగా అంటే వేశ్య కదా, ఆ డబ్బున్న కొడుకు దగ్గరకు పోతుందంట. కథం ఇంకా మన హీరో ఆమెను చూడంగానే ప్రేమలో పడ్డాడు. సీక్రెట్గా పెళ్లి కూడా చేసుకుంటాడు సినిమాలో. వీళ్ళ పెళ్లి గురించి హీరో తల్లిదండ్రులకు తెలిసి ఆమెను బాగా మాటలని, నా కొడుకు అమాయకుడు వదిలేవాన్ని, కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తని ఆశ చూపిస్తారు. ఇంకా ఆమె పైసలకు ఆశ పడుతుందా లేదా అని సినిమాలో నడుస్తుంది. మొత్తం మీద సినిమా టైటిల్ వేశ్యలకు గౌరవం ఇవ్వాలని ఉంటుంది కావచ్చు. అయితే ఈ ఒక్క సినిమాకు బెస్ట్ మూవీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, బెస్ట్ డైరెక్టర్ ఇన్ని అవార్డులు వచ్చినాయి. ఇంకా ఇన్ని అవార్డులు వచ్చినాయి ఈ సినిమా కథ ఏందని జనాలందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేసి సినిమా చూస్తారు. ఒకటే సినిమాకు 4 ఆస్కార్ అవార్డులు రావడంటే రికార్డు సృష్టించినట్టే కదా. పాపం మన కుంభమేళ మోనాలిసని అప్పట్లో యూట్యూబర్లు వైరల్ చేసి బాగా వాళ్ళ ఇంటి మీద దాడులు కూడా చేసి ఇబ్బంది పెడుతురు. ఏందబ్బా అనుకున్నాం కదా. ఒక్కొక్క సినిమా అవకాశం అన్న వస్తే బాగుండు అనుకున్నాం కదా. అయితే మామూలు సినిమా ఏమో కానీ సెలబ్రిటీలకే సెలబ్రిటీ అయిపోయింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మోడీ, చంద్రబాబు నాయుడు ఇంకా హీరోయిన్లు వాళ్ళు వస్తున్న ఎంతమంది జనాలు వస్తారో రారో కానీ మోనాలిసాని చూడడానికి ఎంతమంది జనాలు వచ్చిరో చూడుర్రి. సెలబ్రిటీలకే సెలబ్రిటీ అయింది మోనాలిసా. చూసిర్రు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా? రేపటి నుండి ఇంకా మంచి వార్తలు మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ.